కూడా ఇటువంటి అరాచక ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదు అని ఏ రకంగా అయితే 82% మంది ఓటర్లు తరలి వచ్చారో మనకు చాలా సుస్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది. అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీదకి వచ్చి జనసేన, అదేవిధంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మూడింటిని కూడా ఆశీర్వదించి ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి మెజారిటీలోకి తీసుకువెళ్తా ఉన్నారు. ఎటువంటి అనుమానం లేదు, 150 సీట్లకి ఖచ్చితంగా దాటేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారంగా అయితే కనపడతా ఉంది. పోస్టల్ బ్యాలెట్లు అనేది ఎవరైతే ఉద్యోగస్తులు ఓట్లు వేశారో వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, వారి యొక్క అభిమానులు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కూడా అదే రకమైనటువంటి ప్రతిస్పందన రాబోయేటటువంటి రౌండ్స్ లో కూడా మనకు తెలుస్తా ఉంటుందని చెప్పి దీన్ని బట్టి తెలుస్తోంది. చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కేసే విధంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు. ఎలక్షన్ టైం అంతా అదే చెప్పాం కదా, ఇక జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు, పాపాలు, ఇక ఇప్పుడు కూడా ఎందుకులే కాసేపు ఆధిక్యతల గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. తర్వాత దామోదర్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు, అలాగే బీజేపీ తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు, రచనారెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో డబుల్ డిజిట్ అనుకున్నారు, అఫ్ కోర్స్ ఇవి ఇనిషియల్ లీడ్సే కానీ బీజేపీ ఫార్ అహెడ్ 9 స్థానాల్లో ఉన్నారు, కాంగ్రెస్ 4లో ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు నెక్స్ట్ డైలీ హంట్ అని అప్డేట్ వచ్చింది, ఇప్పుడు అది రివర్స్ లో ఉంది. 8 స్థానాలు వచ్చేసి మాకు చూపిస్తుంది, వాళ్ళకి మిగతా 6 స్థానాలు వాళ్ళకి చూపిస్తుంది బీజేపీకి. ఈవెన్ ఇండియా లీడ్ చూస్తే కనుక నేషన్ వైడ్ లో కూడా ఇండియా ఇంతకుముందు చాలా డిఫరెన్స్ వస్తుంది, ఆల్మోస్ట్ 120 నెంబర్స్ డిఫరెన్స్ కనబడింది. బట్ నువ్వు ఇప్పుడు చూస్తే కనుక 257, 230 సిగ్నిఫికెంట్ నెంబర్ వచ్చేస్తుంది. ఐఎమ్ షూర్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే బూత్ ఏజెంట్లు ఎవరైతే వాళ్ళకు కాన్ఫిడెన్స్ సన్నగిల్లకుండా ఉండడానికి, వాళ్ళు అక్కడ నుంచి వదిలిపెట్టిపోకుండా ఉండడానికి హైప్ ఇస్తున్నారు. నేషనల్ మీడియా అదంతా కూడా ఈ గోడి మీడియా హైప్ ఇస్తున్నారు తప్ప అదర్వైజ్ ఇండియా ఈజ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మనం వి విల్ హ్యావ్ అ గుడ్ న్యూస్. అంటే మా సైడ్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా ఇండియా లెవెల్లో మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం విత్ థంబింగ్ మెజారిటీ. లైక్ ఐ కెన్ సే దట్ మోర్ దెన్ 295 లోనే ఉంటాం. మన ఖర్గే గారు చెప్పినట్టు ఓన్లీ వాళ్ళు నిన్నటి నుంచి ఇస్తున్న ఫిగర్స్. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అయితే వైన్స్ బ్రాండ్లు ఉన్నాయో, ప్రెసిడెంట్ మోడల్, ఈ మోడల్, ఆ మోడల్ లాగా అన్ని సర్వే ఏజెన్సీలు వచ్చేసి చెప్తున్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వే ఏజెన్సీస్ ఏదైతే 1-2 మాత్రమే కాంగ్రెస్ ఇండియాకి మొగ్గు చూపినాయి. బట్ వాళ్ళ రిజల్ట్ చూస్తే వెరీ క్లియర్. ఇంతకుముందు మీరు ఎన్డీఏ లీడ్లో 280 ఎన్డీఏ లీడ్లో కనబడుతుంది, ఇప్పుడు ఇండియా చూడండి 232+ లో ఉంది. అంటే ఇట్స్ హార్డ్లీ డిఫరెన్స్ ఆఫ్ 220 ఉన్నాయి. 20 అనేది అవుట్ ఆఫ్ 543లో ఎప్పుడైనా కూడా నెంబర్ కింద మీదకి అవుతుంది. ఇండియా వీఆర్ 100% షూర్ ఇండియా అలయన్స్ ఇస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఇన్ భారతదేశంలో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. తెలంగాణకు వచ్చేసరికి కూడా తెలంగాణలో అంటే ఇప్పుడు లీడ్ మళ్ళీ తారుమారైంది 4 and 9 అని చెప్పేసి. బట్ ఓటింగ్ సరళి మేము చూసినాము, అక్కడున్న ఇది కూడా ఆ ఓటింగ్ సరళి ప్రకారము అంటే ఏదైతే బీజేపీ తెలంగాణకి ఏం లేదు, ఏం చేయలేదు అన్న, ఈవెన్ అప్పుడు విభజన హామీలు కూడా సరిగా చేయలేదన్న ఉద్దేశంతో ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిండ్రు. అండ్ గవర్నమెంట్లో కూడా మేము ఉన్నాము కాబట్టి సో మా యొక్క పరిపాలన చూసిండ్రు, మాకే ఓటేసిండ్రు. ఐఎమ్ షూర్ డెఫినెట్ గా 10 to 11 మేము ఇక్కడ తెలంగాణలో కూడా గెలవబోతున్నాం. వెంకటకృష్ణ గారు 10 to 11 seats we will be winning here. 295+ we will be winning in central. సో సెంట్రల్ గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తున్నాం ఈసారి. అంటే ఒక కన్స్ట్రక్టివ్ లీడ్స్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు అంటే మేబీ 10:30, 11:30, 12 మాక్సిమం 12 o'clock వరకు మీకు ఈ లోపు ఆ మెసేజ్ ఇచ్చింది, ఆ ఛానల్ ఈ నమ్మకండి. బికాస్ ఇదంతా ఒక మాఫియా లాగా తయారైంది. అదే చెప్పాను కదా, ఏబిఎన్ మాత్రమే కరెక్ట్. అందుకే కదా ఎగ్జాక్ట్ రైట్ ఛానల్లో కూర్చున్నాను కాబట్టి రైట్ మాత్రమే కరెక్ట్. ఎందుకంటే కొంత ఎథికల్ ఇది ఉంటుంది మాకు, అందుకని మేము అంత డీవియేట్ చేసి వెళ్ళలేము. బీ షూర్ మా